మీ అందరికీ మాటిస్తున్నాను, తప్పకుండా చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవ్యులు, నీటిపారుదల మనం మేనిఫెస్టోలో సన్నబియ్యం ఏమిస్తామని చెప్పలే. ఇవాళ పేదవాడు మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినప్పటికెళ్ళి కోటీశ్వరులు తినే బియ్యం, గతంలో రేషన్ షాప్ బియ్యం అమ్ముకునే వాళ్ళు ఇవాళ ఎంత సంతోషంగా 2 పూటల సన్న బియ్యంతో ధనవంతుల్లాగా ఆనందం మన మేనిఫెస్టోలో పెట్టామా? చెప్పని ప్రతి కార్యక్రమం అందుబాటులో ఉండి చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ, గంధంవల్ల రిజర్వాయరే కాదు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కడ బోర్ వేసినా మూసినే పడతాయి. 500 ఫీట్లు వేస్తే నీళ్లు పడవని వాసన మాత్రం మూసి వాసన వస్తుంది. ప్రభుత్వం రాకముందే చెప్పినాం, ఏ ఊర్లో కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ఏమేలే. నేను వెంటనే మన సీతక్క గారికి చెప్పినాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే 210 కోట్లు శాంక్షన్ చేయడం, నేను సీతక్క గారు వచ్చి మన యాదగిరిగుట్ట స్వామివారి పాదాల దగ్గర శంకుస్థాపన చేసినాం. 60% పనులు కూడా అయిపోయినాయి. వచ్చే 3 నెలల్లో ప్రతి ఇంటిని కూడా మంచినీళ్ళు ఇస్తామని గెలిచిన 2 నెలల్లో 210 కోట్లు తెచ్చుకుంటా. ఈ ఐలే గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా ఎమ్మెల్యే గెలిపిస్తారు మీరు. కానీ ఆయన ఎంత పట్టుదల అంటే ఒక పని ఉందంటే పట్టుకోడు. మొన్న కాలువలు సగం వదిలిపెట్టిపోతే రాత్రి 11 గంటలకు నన్ను పెద్దలు తుమ్మన్ నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి ఓ కెనాల్ దగ్గర నీళ్ళు వదిలిపెట్టించిండు. 2 మిషన్లు కిరాయి తీసుకొని 90 లక్షలు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని 90 గ్రామాలకు ఈసారి పంటలు ఎండిపోకుండా నీళ్ళు అందించిండు.